అల్లు మెగా కాంపౌండ్ లో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ అమ్మగారు, అల్లు అర్జున్ నాన్నమ్మగారు, మెగాస్టార్ చిరంజీవి అత్తగారు కనకరత్నం కన్నుమూశారు. దాదాపు 94 ఏళ్లు కలిగిన ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నం నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. అల్లు మెగా కాంపౌండ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాగబాబు గారు విశాఖపట్నంలో భారీ మీటింగ్ ఉన్న సందర్భంగా ఈ రోజు అల్లు అరవింద్ ఇంటికి రాలేకపోతూ ఉన్నారు. తల్లి మరణంతో అల్లు అరవింద్ శోకచంద్రంలో మునిగిపోయారు. అత్తగారితో అనుబంధాన్ని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు సురేఖ వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి మొదట నన్ను రికమెండ్ చేసింది కనకరత్నం గారే అంటూ చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు ఇప్పటికే అల్లు అరవింద్ చిరంజీవి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రామ్ చరణ్ మైసూర్ లో ఉన్నారు. బన్నీ ఇప్పటికే చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ నాగబాబు గారు విశాఖపట్నం మీటింగ్ లో ఉన్నారు. కనకరత్నం అల్లు అర్జున్ కి నాన్నమ్మ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి గారికి అత్తమ్మ అవుతారు. రామ్ చరణ్ గారికి అమ్మమ్మ అవుతారు. మెగా అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం గారు ఎప్పుడూ మీడియా ముందుకి రాలేదు, కానీ చాలా మందికి ఆమె సుపరిచితం. భర్త అల్లు రామలింగయ్య 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు వారు నిర్వహించిన కుటుంబ సందర్భంగా భారీ ఈవెంట్ లో ఆమె ఒక్కసారిగా కనిపించారు. అప్పటి నుంచి తెలుగు ప్రజలకు ఆమె సుపరిచితం. అల్లు అరవింద్ గారు ఆమెను స్టేజ్ మీద తీసుకొచ్చి అప్పట్లో అందరి ముందు గౌరవంగా సత్కారం చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆమె ఎప్పుడూ కూడా మీడియా ముందుకు రాలేదు. ఎంత మంచి కుటుంబాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించిన ఆమె ఈ రోజు అందరినీ విడిచి వెళ్లిపోవడం అందరికీ బాధాకరం.